ఆంధ్రుల రాజధాని అమరావతి వైపే ఇప్పుడు అన్ని దారులు కలుస్తున్నాయి. అక్కడ జరుగుతున్న పనులను కళ్లారా చూసేందుకు స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లను చూసి వారంతా ముగ్ధులవుతున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి అందిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలోని అందరి చూపు నవ్యాంధ్రుల రాజధాని వైపే, అన్ని దారులు అమరావతి వైపే పరుగులు తీస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ప్రజలు, రైతులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక్కడ కోలాహలంగా దసరాకు ముందే పండగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు, సందర్శకులు ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్న పనులను చూసి మీకు ఏమనిపిస్తుంది? సార్, మాది మోతడక గ్రామం, తాటికొండ మండలము. ఇక్కడ మేము ఈ కార్యక్రమం అంతా, ఈ పనులు ఇక్కడ అంతా చూడటానికి మేము ఇక్కడికి వచ్చామండి. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మేము కూడా భూములు ఇచ్చామండి. దీని సందర్భంగా 3 ఎకరాలు ఇచ్చామండి. మాకు సంతోషంగా ఉందండి, చాలా హాయిగా ఉందండి. ఇప్పుడు మీరు అభివృద్ధి వైపు జరిగే పనులు చూస్తున్నారు. చాలా భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా రూపురేఖలు మారిపోనుంది. ఏమనిపిస్తుంది? ఇప్పుడు రోడ్లే మేము వస్తుంటే రోడ్లే దాదాపు 5-6 బళ్ళు తొలగేటట్టుగా ఉన్నాయండి. ఎంత ఎప్పుడు బాగు చేశారో మాకే అర్థం కావట్లేదు. అంత ఇక్కడ వాళ్ళ అంతా ఈ రోడ్లా లేకపోతే ఏంటది మాకే ఆనందంగా ఉందండి. అసలు మా తాడికొండ మండలం అండి. మేము పొలం ఇచ్చాము, అనంతరం నెక్కల పొలం. బాగుంది ఇక్కడ చూస్తానికి, అన్ని సక్రంగా జరుగుతున్నాయి పనులు. మాకు బాగా హ్యాపీగా ఉంది. మనకి ఇక్కడ ఇంత దగ్గరలో రాజధాని ఏర్పడుతుందని చెప్పి ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. కానీ ఈ రాజధాని ఏర్పడటం అనేది మన రాష్ట్రానికి గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు తగ్గట్టుగా రాజధాని కూడా మలేషియా, సింగపూర్ లాంటి వాళ్ళ ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి ప్లాన్లు వేయించి చేయిస్తున్నారంటే అది అట్లానే కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఇక్కడ ఇంత త్వరగా పనులు జరుగుతున్నాయి అంటే చాలా ఆనందంగా ఉంది. సార్, నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఇక్కడ ఎట్లా కార్యక్రమాలు జరుగుతుందో చూడడానికి వచ్చాను. వచ్చిన ముఖ్య ఉద్దేశం అంటే, ఇంతమంది రైతులు త్యాగం చేసి వాళ్ళ పొలాలు ఇచ్చినందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చాను. అట్లాగే మన సీఎం గారి కోరికలు, భవిష్యత్తులో ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు మనకు తెలుస్తూనే ఉంది. నో డౌట్ ఫ్యూచర్లో కూడా బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చి పెద్ద అయినా ఇక్కడ జరుగుతున్న పనులు చూసేమనిపిస్తుంది? చూడటానికి వచ్చామండి. మాది సత్తనపల్లి. పనులు బ్రహ్మాండంగా ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. చూద్దామని ఇవాళ చూడలేమని ఇవాళ చూద్దామని వచ్చామండి. మాకు ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమం 22వ తారీఖు జరుగుతున్న కార్యక్రమం ఎలా ఉంది అని చూసిపోదామని ఇక్కడికి వచ్చాం. మా పిల్లలు, మా పాప, బాబుని తీసుకొని మోటార్ సైకిల్ మీద ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఈ కార్యక్రమం చాలా ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా, అద్భుతంగా ఉంది. విజయదశమి నాడు విజయకేతనం ఎగరవేస్తుందని మాకు ఎంతో ఆనందంగా ఉందండి, సంతోషంగా ఉందండి. అంతా బాగుంది. ఇంకా ఇంతకన్నా పెరిగితే అందరూ ఆనందపడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి నిలబడిద్ది అన్నట్టుగా నిలబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి ఇక్కడ భారీగా జరుగుతున్న పనుల్ని చూసేందుకు సందర్శకులు, రైతులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా తరలి వస్తున్నారు. భారీ ఎత్తున ఇక్కడ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరగా పనులు ముగించేందుకు అధికారుల యంత్రాంగం కూడా శ్రమిస్తున్నారు. ఇవన్నీ రైతులు సాధారణ వ్యవసాయ భూములుగా ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల సౌధంగా మారబోతున్నది. పరిపాలన కేంద్రానికి కేంద్ర బిందువుగా మారిపోతున్న ఈ క్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ఆస్వాదిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉద్దండరాయనపాలెంలో నెలకొంది. కెమెరామెన్ చిరంజీవితో సాయి, ఈటీవీ న్యూస్, అమరావతి.